హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మౌనిక. వెల్కమ్ టు ద మౌనిక తెలుగు బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ముత్యాల చైన్ని ఎలా తయారు చేసుకోవాలని వీడియోలో చూసేద్దామా. ముందుగా వచ్చేసి ముత్యాలను తీసుకోవాలి. చూడండి, ఇక్కడ వైట్ కలర్ ముత్యాలను తీసుకున్నాను, పక్కన పెట్టేసుకొని. అలాగే ఇక్కడ చంద్రహారం చైన్ తీసుకున్నాను, చూడండి, దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము. అలాగే అటు సైడ్ ఇటు సైడ్ ఫ్లవర్ క్యాప్స్ తీసుకోవాలి కాబట్టి నేను అవి కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా కట్టు తీగను తీసుకున్నాను. 2-6 కట్టు తీగని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు లాస్ట్లో హుక్కిని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ముఖ్యంగా దీనికి కావాల్సినది నోస్ పిల్లరు, అలాగే కట్టరు కూడా తీసుకుందాం. చూడండి, కట్టరు, ఈ రెండింటితో కలిపి మనం ఇప్పుడు ముత్యాల చైన్ అనేది తయారు చేసేద్దామా. ఫ్రెండ్స్, ముందుగా ఇక్కడ కట్టు తీగని తీసుకొని దీన్ని ఇక్కడికి కట్ చేసుకోవాలి. చూడండి, ఒక 2 పీసులు తీసుకొని దీన్ని ఇక్కడికి నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, కట్టు తీగని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం దీన్ని. ఇప్పుడు ఈ 2 పీసులతో మనం ముత్యాలని అల్లుకుందాము. మనకు కట్టు తీగ అనేది ఎక్కువ ఏం పట్టదండి ఇక్కడ ముత్యాల చైన్కి. చూడండి, ముందుగా కట్టు తీగని ఇలా నోస్ పిల్లర్తో పట్టేసుకొని ఒక సైడ్ వచ్చేసి ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. మనము కట్టు తీగని మనం కట్టర్తో కానీ తిప్పాము అంటే కలర్ అనేది పోతుంది. ఇలా చేత్తో తిప్పుకున్నాము అంటే కలర్ అనేది కొద్ది రోజులు ఎక్కువే వస్తుంది. చూడండి, ఇక్కడ చిన్న హోల్ లాగా చుట్టేసుకొని ఇప్పుడు దీనికి ఫ్లవర్ క్యాప్, అలాగే ఒక వైట్ కలర్ ముత్యము, అలాగే ఇంకొక ఫ్లవర్ క్యాప్ ఎక్కించేసుకుందాము. చూడండి, ఇప్పుడు ఈ మూడింటిని కలిపి మనము మేక్ చేసుకుందాము. చూడండి, ఇలా లాగేసి ఇలా పట్టుకొని ఇప్పుడు నోస్ పిల్లర్తో ఇలా చూడండి, ఇక్కడ ఫ్లవర్ క్యాప్కి పక్కనే పట్టుకొని ఇలా కట్టు తీగని ఇలా తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసి ఇలా లాగేసాము అంటే మనకు టైట్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు దీన్ని ఇక్కడికి కట్ చేసుకోవాలి. కట్టు తీగని ఇలా చూడండి, ఇలా నీట్గా ఎడ్జ్ వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఇంకొక ముత్యాన్ని కూడా తయారు చేసి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు దీనికి జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్టు తీగని ఎక్కించేసుకొని దీన్ని ఇక్కడికి ఫస్ట్ నీట్గా తిప్పుకోవాలి. చూడండి, ఇక్కడ సన్న హోల్ వచ్చేలాగా తిప్పుకోవాలి. నోస్ పిల్లర్ పెట్టుకొని ఇప్పుడు చేత్తోనే దీన్ని తిప్పుకుందాం. చూడండి, ఇలా నోస్ పిల్లర్ పెట్టేసుకొని ఇలా నీట్గా చేత్తోనే తిప్పేసుకోవాలి. ఇలా తిప్పుకుందాము అంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి వచ్చేసి మళ్ళీ ఒక ఫ్లవర్ క్యాపు, అలాగే ఒక ముత్యము, అలాగే ఇంకొక ఫ్లవర్ క్యాప్ ఎక్కించుకుందాం. చూడండి, ముందుగా ఒక ఫ్లవర్ క్యాప్ ఎక్కించేసుకుంటున్నాను. ఇప్పుడు దీనికి ఇంకొక ముత్యం కూడా ఎక్కించేసుకుందాము. అలాగే ఇంకొక ఫ్లవర్ క్యాప్ కూడా ఎక్కించేసుకుందాం. చూడండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా రెండింటిని ఎక్కించేసుకొని ఇక్కడ మళ్ళీ దీన్ని ఇలా చుట్టేసుకోవాలి కట్టు తీగతో. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలా తిప్పుకున్నాము అంటే సరిపోతుంది. చైన్ మొత్తము ఇలాగే తయారు చేసుకోవాలి. మీకు ఇంకొకసారి ఇంకొకటి కూడా ఎక్కించి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఈ 2 ఎక్కించాం కదా, ఇప్పుడు ఇంకొకటి కూడా ఎక్కించి చూపిస్తాను. చూడండి, ఇలా మొత్తం చైన్ మొత్తం ఇలా తయారు చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. చైన్ అటు సైడ్ ఇటు సైడ్ చంద్రహారం చైన్ అనేది ఎక్కించుకోవాలి కదా. సో నేను అందుకు ఇక్కడ కట్టు తీగని చంద్రహారం చైన్లోకి ఎక్కించుకుంటున్నాను. చూడండి, లాస్ట్లో ఇలా అటు సైడ్ ఇటు సైడ్ 2 వరుసలు చంద్రహారం చైన్ అనేది ఎక్కించుకుంటున్నాను నేను. అటు సైడ్ ఇటు సైడ్ కట్టు తీగని ఎక్కించేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా కట్టు తీగని ఎక్కించేసుకొని ఇప్పుడు మనం ముత్యాల చైన్ ఉంది కదా, దానికి లాస్ట్ దానికి దీన్ని మేక్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ వన్ తీసుకొని దానికి కట్టు తీగని ఇలా ఎక్కించేసుకొని ఇక్కడ దీన్ని చుట్టేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలా లాస్ట్లో పట్టుకొని దీన్ని ఇలా నీట్గా చుట్టేసుకోవాలి. ఇలా చేత్తో చుట్టుకున్నాము అంటే సరిపోతుంది. చూడండి, దీన్ని కొద్దిగా టైట్గానే చుట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇక్కడికి లాస్ట్లో కట్ చేసుకోవాలి. ఎడ్జ్ వరకు ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సేమ్ అలాగే అటు సైడ్ కూడా ఎక్కించేసుకుందాము. ముందుగా చంద్రహారం చైన్కి కట్టు తీగ ఎక్కించేసుకొని ఈ చైన్కి ఇలా ఎక్కించేసుకొని దీన్ని ఇలా మేక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ దీన్ని ఇక్కడికి కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి హుక్కిని పెట్టేసుకుందాం లాస్ట్లో చంద్రహారం చైన్కి. ఇప్పుడు మిడిల్లో తీసుకోవాలి. చంద్రహారం చైన్ మిడిల్లో ఇలా కట్టు తీగని ఎక్కించేసుకొని చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలా మిడిల్లో ఎక్కించేసుకుంటే కట్టు తీగని సరిపోతుంది. ఇప్పుడు దీనికి వచ్చేసి హుక్కిని పెట్టించేసుకుందాం. చూడండి, హుక్కిని ఎక్కించేసుకొని దీన్ని ఇక్కడికి చుట్టేసుకుందాం. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలా హుక్కిని ఎక్కించేసుకొని ఇలా నీట్గా చుట్టేసుకోవాలి. చుట్టేసుకొని దీన్ని లాస్ట్లో కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకుందాము అంటే సరిపోతుంది. ఎక్స్ట్రా ఉన్నదాన్ని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి జంపరింగ్ అనేది ఎక్కించేసుకుందాం. జంపరింగ్ ఎక్కించుకోవాలి కదా, ఇక్కడ నేను దీన్ని తీసేసుకొని అటు సైడ్ ఎక్కించేసుకుంటున్నాను. హుక్ ఇటు సైడ్ ఎక్కించాను, జంపరింగ్ని ఇటు సైడ్ ఎక్కించేసుకుంటున్నాను. చూడండి,
ఇప్పుడు ఇటు సైడ్ జంపరింగ్ అనేది ఎక్కించేసుకుందాం. కట్టు తీగని చంద్రహారం చైన్లోకి ఎక్కించేసుకొని జంపరింగ్ వచ్చి ఇలా నీట్గా చుట్టేసుకోవాలి. చూడండి, ఇలా చుట్టేసుకున్నాము అంటే మనకు ముత్యాల చైన్ అనేది రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇలా కానీ మనం ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ వేసుకొని వెళ్ళాము అంటే ఎంతో అందంగా ఉంటుంది. ఇలా మనం శారీస్ మీదకి కానీ డ్రెస్సెస్ మీదకి కానీ వేసుకున్నాము అంటే ఎంతో అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.